నమస్తే. మోకాళ్ళ నొప్పి అయితే చాలామంది సఫర్ అవుతున్నారు. కానీ ఏమైపోతుందంటే ఈ మోకాల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల ఒక్కొక్కసారి బెండ్ కూడా కావు మోకాలు. అదే కాదు, ఇప్పుడు గుజ్జు ఓన్లీ ఇక్కడ మోకాల దగ్గరే ఉండదు, నడుములో కూడా గుజ్జు ఉంటుంది. ఈ నడుములో గుజ్జు కూడా డ్యామేజ్ అవుతుంది, మోకాల్లో ఉన్న గుజ్జు కూడా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి వంగడానికి రాదు, కింద ఏమో సక్లం బుక్లం వేసుకొని కూర్చోడానికి రాదు. ఇప్పుడు ఈ రెండు పరేషానీలు ఉన్నాయంటే పేషెంట్లు బాధపడతారు. ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గరికి, డాక్టర్ సాబ్ మా ఇంట్లో సాంప్రదాయాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి, నాకు కూడా పూజలు చేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ ఏందంటే పరేషాని నాకు కింద కూర్చొని మంచిగా చేసుకోవాలి పూజ అనేసి ఉంది. కానీ ఏమవుతుంది, ఇప్పుడు స్టూళ్ళ మీద కూర్చొని చేస్తున్నా, ఎందుకంటే డాక్టర్ ఏమో కింద కూర్చోవద్దు అన్నారు. అయితే మనం ఏం చెప్పినామంటే, చూడండి అమ్మా, జర్రాసేపు మీరు కూర్చుంటారంటే కూర్చోండి, కానీ వెనకాలే ఒక స్టూల్ పెట్టుకోండి. మీరు డైరెక్ట్ లేవ్వకండి, మీరు ఫస్ట్ ఆ స్టూల్ మీద కూర్చోండి, దాని తర్వాత లేవండి. ఇది ఎవరు చేయాలి, మీకు కూర్చోడానికి వస్తుంది అయితేనే మీరు కూర్చోవాలి. మీకు కూర్చోడానికి రావట్లేదు అయినా మీరు లేదు నేను కూర్చుంటా ఎట్లయినా అంటే అట్లా వద్దు. ఫస్ట్ మందులు వాడండి, జర గుజ్జు రిపేర్ అవుతుంది, దాని తర్వాత మీరు చేయొచ్చు. అయితే ఈ పేషెంట్కి కూడా అట్లా చెప్పినాము. మళ్ళా ఒక హోమ్ రెమెడీ చెప్పినాము, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము. హోమియోపతిలో బెనిఫిట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇప్పుడు పెయిన్ కిల్లర్ మనిషి ఎన్ని రోజులు వేసుకుంటాడు, వారం, 10 రోజులు, నెల. దాని తర్వాత ఏమైపోతుందంటే లివర్, కిడ్నీ ఇవి రెండు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవి బాడీలో టాక్సిన్స్ బయటికి తీస్తాయి, బాడీకేమో ఏదైతే డ్యామేజ్ చేస్తాయి ఆ వస్తువులు అన్నీవి ఒక్కొక్కసారి స్టోర్ చేసుకుంటాయి, లేకపోతే బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తాయి. అయితే అవి డ్యామేజ్ అవుతాయి. అవి డ్యామేజ్ అవ్వకుండా ఒక మంచి హోమ్ రెమెడీ నేను ఇవాళ చెప్తాను. న్యాచురల్ ఉంటుంది అండ్ ఈ పేషెంట్కి హోమియోపతి మందులు వాడుతూ ఈ హోమ్ రెమెడీ కూడా వాడిర్రు. అది నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఏం చేయాలంటే, మీరు జిన్సెంగ్ టీ అనేసి టీ దొరుకుతుంది. ఈ జిన్సెంగ్ టీ అంటే ఏంది, మీకు ఓన్లీ మీరు ఆన్లైన్ సెర్చ్ చేయండి. జిన్సెంగ్ టీ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ గ్రీన్ టీ ఇది. ఈ జిన్సెంగ్ టీ మీరు తెప్పించుకోండి. ఇది మీరు వాటర్ బాయిల్ చేసి దాంట్లో ఒక చెంచా వేస్తారు కదా, దాంట్లోనే మీరు ఇంత అల్లం, మీరు ఇంత మిరియాల పౌడర్, ఇంకా కొద్దిగా ఇలైచీ పౌడర్ వేసేయండి. ఇది బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకోండి. దీంట్లో ఏముంటాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఇట్లా క్లైమాట్రిక్ ఏజ్లో అంటే మెనోపాజ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది, నార్మల్ వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఏం చేస్తుంది, జర నొప్పులు తగ్గించడానికి, వాపు తగ్గించడానికి, జర మొబిలిటీ పెంచడానికి. మీరు చూడండి, ఒక్కొక్కసారి మోకాలు నొప్పులు ఎంత సివియర్ అయిపోతాయి అంటే కాళ్ళు ఇట్లా స్ట్రేట్ అయిపోతాయి, కొద్దిగా కూడా బెండ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఈ పేషెంట్కి 4-5 మంత్స్లోనే నొప్పులు చాలా వరకు తగ్గినాయి అండ్ పేషెంట్ ఏమో ఇప్పుడు నడుచుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. టోటలీ మన దగ్గర ఒక 2 years మందులు వాడినరు. ఆల్మోస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 మధ్యలో వచ్చేసింది. గుజ్జు మళ్ళీ పెరగదు అనేసి కొందరు అంటారు, కానీ హోమియోపతి మందులు వాడడం వల్ల గుజ్జు పెరిగే ఛాన్సులు కూడా ఉంటాయి. అండ్ ఇది హోమ్ రెమెడీ కూడా చెప్పిన కదా, అది ఉన్న గుజ్జుని జర స్ట్రాంగ్ చేస్తుంది అన్నమాట. సో ఇవి రెండు ట్రై చేయండి. హోమియోపతి కోసం కూడా మీరు మనకు కన్సల్ట్ చేయొచ్చు. నమస్తే.